నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. విజయవాడ బీసెంట్ రోడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. చిరు వీధి వ్యాపారాలతో నేరుగా ముఖాముఖి. జీఎస్టీ తగ్గింపు ప్రభావంపై ఆరా. నెల్లూరు ఘటనకు కులరంగు పులిమి. వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనం. నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు. నకిలీ మద్యం కేసులో ఏ విచారణకైనా సిద్దమన్న మాజీ మంత్రి జోగి రమేష్. తనను జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుంది, ఈ ప్రయోజనాలు సామాన్యులకు అందుతున్నాయా అనే విషయాలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జనంలోకి వెళ్లారు. విజయవాడలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన బీసెట్ రోడ్ను ఆయన సందర్శించి అక్కడి వ్యాపారులు, కొనుగోలుదారులతో ముఖాముఖిగా సంభాషించారు. నగర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బీసెట్ రోడ్లోని పలువురు చిరు వ్యాపారులు, వీధి వర్తకులు, జనరల్ స్టోర్ యజమానులు, చెప్పుల దుకాణాల నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీని తగ్గించడం వల్ల వస్తువుల ధరలు వాస్తవంగా తగ్గాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ నిర్ణయంతో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే వివరాలను వారి నుంచి సేకరించారు. నెల్లూరు ఘటనకు కులరంగు పులిమి. వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి, దివాలా కోరుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు ఘటనకు వైసీపీ కులరంగు పులిమి అక్కడి శవ రాజకీయాలు సృష్టిస్తుందని విమర్శించారు. ఇద్దరు వ్యక్తిగత గొడవలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ రెండు కులాలకు ఏమిటి సంబంధం అంటూ నిలదీశారు. వాస్తవాన్ని వక్రీకరించి వైసీపీ అవాకులు చవాకులు పేలడం, కులరంగు పులమాలనుకోవడం ఆ పార్టీ రాజకీయాలు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ ముసుగులో నేరగాళ్లు సృష్టించే వదంతులు, విష ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో జరిగినటువంటి రాళ్లపాడు సంఘటన ఏదైతే ఉందో, రెండు కుటుంబాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, రెండు కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి కక్షలతో కూడినటువంటి ఏదైతే హత్య జరిగిందో దానిని రెండు కులాలకి ముడిపెట్టాలనేటువంటి ఒక ఆలోచన, అంటే ఒక దిగజారుడు దివాళా కోరుతున్న ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోయిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి అంతర్గత రాక్షసుడిని ప్రజలందరూ గుర్తించారు. అందుకే ఆ పార్టీకి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏదైతే ఓటమి పాలైనటి నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను నమ్ముకున్నటువంటి అడ్డదారులు, తను నమ్ముకున్నటువంటి అకృత్యాలని, తను నమ్ముకున్నటువంటి అబద్ధాలని, తను నమ్ముకున్నటువంటి కుట్రలను, తను నమ్ముకున్నటువంటి అవినీతిని, మరి వీటినే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఈనాడు కూడా ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తొక్కని అడ్డదారులు లేవు, ఆడని అబద్ధాలు లేవు. మనం చూసాం ఈ 14-15 నెలల కాలంలో నెల్లూరులో జరిగినటువంటి సంఘటనను మరి కులం రంగు పులిమి శవరాజకీయాలు చేస్తూ కులాల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మరి మంటలను రేకెత్తించి ఆ మంటల్లో చలి కాసుకోవాలనేటువంటి విధానంలో ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటే ఇతను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడా,
ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడా అని చెప్పి ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే నెల్లూరు రాళ్లపాడు ఏదైతే సంఘటన ఉందో ఆ ప్రాంతంలో కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోనూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు ఎవరైతే ఉన్నారో, నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, మరి వారిద్దరి కుటుంబాలకి కూడా గతం నుంచి కూడా మంచి స్నేహం ఉన్నటువంటి పరిస్థితి. 2 కుటుంబాల మధ్య ఆ స్నేహం వికటించి మరి అది వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి ఆర్థికపరమైన లావాదేవీలతో ఆ కక్షలు మరింత పెరిగినటువంటి స్థితిలో ఏదైతే హరిశ్చంద్ర ప్రసాద్ ఆ లక్ష్మీనాయుడిని వాస్తవం ఆయన అత్యంత కర్కసత్వంగా మరి కారుతో అమానుషంగా గుద్ది చంపిన మాట వాస్తవం. మరి ఆ రకంగా హరిశ్చంద్ర ప్రసాద్ అంత రాక్షసత్వంగా అంత క్రూరత్వంగా ఏదైతే మరి ఆ రోజు హత్యలు చేశాడో అటువంటి నిందితుడిని ఏమీ ప్రభుత్వం వెనకేసుకుని రాలేదే, అటువంటి నిందితుడికి ఏమీ ఒత్తాస పలకలేదే. సంఘటన జరిగిన వెంటనే ఎవరైతే నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు అతని తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు, రిమాండ్కి పంపించారు. మరి తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మా స్థానిక శాసనసభ్యుడు సైతం బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబానికి వెళ్ళి ధైర్యం చెప్పారు. ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళను కూడా ఈ యొక్క ప్రభుత్వం తరపున ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు సైతం దృష్టిలోకి తీసుకెళ్ళి మరి ఆ పిల్లలకి ఏదైనా మనము ల్యాండ్ కానీ ఏదైనా ఆర్థికంగా కానీ ఆ ఇద్దరు పిల్లలకి సాయం చేయాలనేటువంటి విధంగా ఆ శాసనసభ్యుడు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడం, దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం. సంఘటన జరిగిన వెంటనే ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ని వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మరొక పక్క బాధిత కుటుంబానికి ఒక బాసటగా అండగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటే మరి ఈ రకంగా 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ, దాడిని, హత్యని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కులాలకి మధ్య ఎట్లా ఆపాదిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ? అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క దిగజారుడుతనానికి, దివాళా కోరుతనానికి ఈ సంఘటన మాట్లాడేటువంటి తీరు ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా మరి తీసుకొస్తూ ఉన్నాం. నకిలీ లిక్కర్ వ్యవహారంలో నా పాత్ర లేదని, అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్దమని ప్రకటించినా ప్రభుత్వంలో చలనం లేదని, ఇప్పుడు అవసరమైతే చంద్రబాబు ఇంటికైనా వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేయడానికైనా సిద్దమని మాజీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ లిక్కర్ కేసులో టీడీపీ నాయకుల పాత్ర ఉందని స్పష్టంగా బయటపడడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అద్దేపల్లి జనార్దన్ రావుతో తన పేరు చెప్పించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో నిజాయితీగా విచారణ జరిపించి నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలన్న ఆలోచన చేయకుండా వైసీపీ మీదకు ఎలా నెట్టాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బ్రాందీ షాపుల్లో ఎక్కడెక్కడ ఈ మద్యం ద్వారా సరఫరా జరిగింది, నకిలీ మద్యం సరఫరా అయింది, బెల్ట్ షాపులకు ఎట్లా వెళ్ళింది, ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఎట్లా జరిగింది అనే దాని మీద అసలు ఎంక్వైరీ జరిగిందా? అక్కడ మీరు దాడులు చేశారా? అసలు ఇవేమి పట్టనట్టు ఎప్పుడో సుమారుగా 16 రోజులు అవుతా ఉంది. రాష్ట్రంలో డిపార్ట్మెంట్లన్నీ కూడా పక్కన పెట్టేసి దీన్ని తీసుకెళ్ళి బురదల్లే క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని రాష్ట్ర ప్రజలు గమనించట్లేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక చైన్ లాగా, ఒక చైన్ స్నాకింగ్ లాగా, ఇట్లా చైన్ వ్యవస్థ లాగా ఈ విధంగా నకిలీ మద్యం సరఫరా జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ఏదైనా ప్రతిపక్షంగా అక్కడ ఇబ్రహీంపట్నంలో ఇట్లా జరుగుతూ ఉంటే మీడియా మిత్రులు చెప్తే అక్కడికి వెళ్ళి దాన్ని బాహ్య ప్రపంచానికి అందరికి కూడా చూపించి ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తే దాన్ని మీరు ఇమీడియట్గా ఒక ప్రభుత్వ అధినేత ఏం చేయాలా?
ఇది ఎక్కడ జరుగుతూ ఉంది, ఏ ఏ ఊళ్ళో జరుగుతూ ఉంది, ఇంత వ్యవస్థని ఏ విధంగా 16 నెలలుగా కళ్ళు కప్పి ఈ వ్యవస్థ నడుస్తూ ఉందంటే మీ పాత్ర లేదా? మీ పెద్దల పాత్ర లేదా? మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పాత్ర లేదా? ధైర్యంగా దమ్ముగా నా మీద పడ్డ మచ్చని మరికిని బురద వేసిన చంద్రబాబు నాయుడికి అందరి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా, ఏ విచారణకైనా, ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. వడ్డెర సామాజిక వర్గాన్ని పాలకులు పట్టించుకోని తరుణంలో సమస్యల పరిష్కారానికి ఉద్యమించాల్సి ఉందని వడ్డెర సంఘ నాయకులు తెలియజేశారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో వడ్డెరల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వడ్డెర్లను వాడుకొని తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించడం జరుగుతుందని అన్నారు. ఈ కారణంగా తరతరాలుగా వడ్డెర్లు ఎలాంటి అభ్యున్నతికి నోచుకోలేదని అన్నారు. ముఖ్యంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో తమ సమస్యలు పట్టించుకునే నాదుడే లేదని అన్నారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న పాలకులకు పట్టడం లేదని తెలియజేశారు. ఈ క్రమంలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించామని తెలియజేశారు. నూతన కమిటీ కార్యక్రమానికి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అంటే, గత 2-3 సంవత్సరాల నుంచి ఈ సంఘం యొక్క కార్యక్రమాలు, మా సామాజిక వర్గాన్ని గురించి, మా హక్కుల గురించి కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేయలేదు కాబట్టి నూతన కమిటీ ద్వారా కార్యక్రమాలు చేస్తామని జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేయడం జరిగింది. మా యొక్క హక్కులు రాజకీయంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. మా హక్కుల గురించి ఏ పార్టీ నాయకులు కూడా పట్టించుకునే నాదులు లేరు. మేము ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా పోరాటాలు చేశాం. మా రిజర్వేషన్లు మాకు కావాలి, మా వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి, ఎన్నో రకాలుగా మేము ఎన్నో పార్టీలకు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. కానీ మాకు ఒక దురదృష్టం అంటే ఏంటంటే, శాసనసభలో మా వాళ్ళు మా వాడిని వినిపించే వారు లేకపోవడం మా యొక్క దురదృష్టం. శాసనసభలో జీవో పాస్ చేసే దగ్గర అన్ని వాల్మీకులకు కానీ, ఇంకొకరు కానీ, బెస్త కులస్తులు కానీ, అన్ని కులాల వారికి కూడా వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ వాడి వినిపిస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మా సామాజిక వర్గానికి మా నాయకుడు ఎవరు లేరు కాబట్టి మా జాతికి న్యాయం జరగలేక ఉంది. ఏ పార్టీలు వచ్చినా మీకు చేస్తాము, మా ఓట్లు కొల్లగొట్టుకునే తప్పగా మాకైతే ఏమి న్యాయం జరగలేదు. ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము కొన్నేళ్లుగా మా పెద్దలు కానీ మేము కానీ పోరాటం చేస్తున్నాం. మా ఎస్టీ జాబితాలో చేసేదానికి ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. దానికోసం మేము పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నూతన కమిటీ ద్వారా ఈరోజు మేము తెలియజేయడం ఏంటంటే, జిల్లా నలుమూల నుంచి వచ్చిన నాయకులు అందరూ కూడా ఈ కమిటీకి సహకరించినారు. కానీ కొత్త కమిటీని ఏర్పాటు చేసి, మండల కమిటీ ద్వారా అన్ని కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా మేము ఈ పోరాటానికి, మా యొక్క ఎస్టీ సాధన కోసం మేము పోరాటం చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపడుతున్నాం. జరగబోయే కాలంలో ఈ యొక్క సంఘమును బలోపేతం చేయడానికి ఏ అంశాలు చర్చించాలి అనే దానిపై ఈరోజు చర్చించడం జరిగినది. భవిష్యత్తులో కూడా ఈ వడ్డెర్లకు అన్ని రకాలుగా రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, ప్లస్ గనుల పరంగా కానీ ఇవన్నీ కూడా చర్చించడం జరిగినది. ప్రాతిపదికన తీసుకుంటే ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 2 లక్షల పైచీలకు జనాభా కలిగినటువంటి కుల సంఘం మాది. కానీ దానికి తగ్గట్టుగా రాజకీయంగా ఎదగడానికి ఒక జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, మండల అధ్యక్షులు అయితేనేమి ఆ ప్రాతిపదికన మాకు లభించడం లేదని చెప్పి అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు అందరూ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయంగా ఎదగడం కోసం ఏ విధంగా మేము క్రమశిక్షణగా మెలగాలి, ఏ విధంగా ఐకమత్యంతో ఉండాలి అనే అంశం మీద అందరం డిస్కస్ చేసుకొని అందరూ ఐకమత్యంతో పోరాడితే డెఫినెట్గా మేము అనుకున్నటువంటి ఆ పదవులను సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ ఏకతాటిపై ముక్త కంఠంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.